ఇప్పుడు నువ్వు నన్ను నడిపించినా నడిపించకపోయినా బుద్ధి పనిచేస్తుంది, నా కాళ్ళు పనిచేస్తున్నాయి, ఓపిక ఉంది. కానీ అన్నీ వదిలి నీ దగ్గరికి వచ్చే సందర్భంలో నిన్ను గుర్తుంచుకోకపోతే నేను నీ దగ్గరికి రావడానికి అర్హత కోల్పోతాను. కాబట్టి ఆఖరి ఘట్టం మన జీవితంలో ఆ భగవంతుణ్ణి చేర్చడానికి పనికి రావాలి. అందుకనే ఒకళ్ళు అడిగారు, ఏమిటి నిర్వాణ షట్కంలో ఆదిశంకర్ల వారు ఏమిటి తల్లి లేదు, తండ్రి లేరు, అమ్మ లేరు, నాన్న లేరు, ధర్మం లేదు, అర్థం లేదు, కామం లేదు, మోక్షం లేదన్నారు, ఎలా లేదు అని అంటే నేను ఒక్క మాట చెప్పాను, అవన్నీ లేవని కాదు, అవన్నీ నాకు లేకుండా అయిపోయే రోజు వస్తుంది, అప్పుడు కూడా నువ్వే నాకు కావాలి. అందుకనే చిదానంద రూప శివోహం శివోహం అని ఇప్పుడు మనం పట్టుకోవలసినటువంటి అవసరం. కాబట్టి మీ ఆస్వాదన రండి 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 రావాలి, మిమ్మల్ని పిలుస్తున్నా, రండి. రమాదేవి రండమ్మా, రండి 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 ఒకసారి. ఈరోజు ఇంత కార్యక్రమాన్ని మీరు దర్శించి ఇంతమంది దేవత అనుగ్రహాన్ని పొంది బ్రాహ్మణుల యొక్క వేద మంత్ర ఉచ్చారణతో పునీతులమై దీపారాధన చేసి మీరింటికి ఏం పట్టుకెళ్తారు అని అంటే ఈ భక్తి టీవీ వేదికగా ఒక్కటి మట్టుకు పట్టుకెళ్ళండి. అంటే టేక్ హోమ్ అని ఉంటుంది కదా, ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి ఇంటికి. అదేదో ఇక్కడ దొరికిన పూలో లేకపోతే దొరికినవన్నీ పట్టుకుపోవడం కాదు, ఈ వస్తువులు కాదు, మీరు ఇంటికి ఒక్కటి పట్టుకెళ్ళండి. ఒక్కటే నేను చెప్తానంటే నాకేం మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, వీళ్ళకేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఒక్కటి మర్చిపోకండి, ప్రతిరోజు ఉదయం లేవగానే 3 నిమిషాలు, ఎక్కువ వద్దు, 3 నిమిషాలు చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూప శివోహం శివోహం 3 సార్లు చెప్పుకోండి చాలు. భగవంతుని ఇది కోరుకోండి. ఆఖరి ఘట్టం నా జీవితంలో వచ్చేటప్పుడు నేను అన్నీ మరిచిపోయినా, అన్నీ వదిలేసినా నువ్వు నా చేయి విడిచిపెట్టకు అని ప్రతిరోజు కోరుకోండి. ఒక్కసారి నాతో ఆ మంత్రం చెప్పండి. చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూప శివోహం. కాబట్టి మీరందరూ ఆ నామాన్ని 3 సార్లు ప్రతిరోజు ఉదయం, పెద్ద సమయం కూడా పట్టదు, దానికి ఖర్చు పెట్టక్కర్లేదు, పళ్ళు కూడా తోమక్కర్లేదు. ఎందుకంటే మనం లేచి కదిలాము అని అంటే మన మనస్సు నిలకడ ఉండదు. అందుకని మన మనస్సు కదిలేలోపే దేవుణ్ణి పట్టుకోవాలి మనం.